ఇక్కడ స్నేహం దేనికోసం? ఒకరు ప్రాణాన్ని ఒకరు కాపాడుకోవటం కోసం. అంతేగాని ఇంకొకడు స్నేహితుడు భార్యని చెరపడితే వాడిని స్నేహితుడు అంటారా, రాక్షసుడు అంటారా? లేదు, ఇక్కడ పార్టీ తీసుకొస్తున్నారు. ఇక్కడ పార్టీ లేదు, స్నేహం అంతకన్నా లేదు. ఒక క్రూరత్వానికి, ఒక సామాజికంగా వెనకబడినటువంటి ఒక చిన్న కాపు కుటుంబానికి మధ్యలో జరిగిన దారుణమైనటువంటి ఘర్షణలో, యుద్ధంలో ఏకపక్షంగా వాళ్ళు చంపబడి, ఓడించబడి, అన్యాయం జరిగి ఇలా అరణ్య రోధంతో ఈ అడవి లాంటి ఈ ప్రాంతంలో ఉంటున్నారు. అంటే కేవలం ఎదుర్కొనే శక్తి లేక, వాళ్ళు సమాజానికి పూర్తిగా చెప్పుకోలేక లక్ష్మణనాయుడు ప్రాణాన్ని వదులుకున్నాడు. ఆ అబ్బాయిని చంపేసి చెరపట్టాలని వాడు దాన్ని ఎదురు తిరిగినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్లి ఒకరోజు ప్రశ్నించినందుకు మరుసటి రోజు చంపారు. కాజ్ ఆఫ్ మర్డర్ ఇదే. ఇది సభ్య సమాజం ఎవరైనా అంగీకరిస్తారా? ఇక్కడ ఏమైనా రాజకీయం ఉందా? అయితే ఇక్కడ కులాల గురించి మాట్లాడుతున్నారు. కులాల గురించి మేము మాట్లాడటానికి రావట్లా. దయచేసి సింగిల్ పాయింట్ డిమాండ్, ఇండిపెండెంట్ ఎంక్వైరీ, స్థానిక పోలీసులతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఒక ఎంక్వైరీ వేయాలి. ఛార్జ్షీటు కోర్టులో ప్రజెంట్ చేసి ఆ విచారణ కూడా, ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి పూర్తి చేయించి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైనంత తొందరలో మరణశిక్షో లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్షో వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్. తప్పితే మా అమ్మాయిని ఏకపక్షంగా ఫస్ట్ రోజు నుంచి చెరపట్టాలని వేధించాడు. ఇంకా రెండో మోటివ్ లేదు. అది వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తెలుసు. కానీ ఇక్కడ బయట చెప్పి దాన్ని అధిగమించి బయటకు వచ్చే శక్తి, సామాజిక శక్తి వాళ్ళకి లేనందువల్ల సమాజానికి తెలియదు. ఇది వాస్తవం. ఈ రెండు మాటలు చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది స్టార్టింగ్ మాత్రమే. తర్వాత అన్న త్రిమూర్తులు అన్న కూడా మాట్లాడతాడు. తర్వాత ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహన్ మీకు చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్యంగా దాంట్లో ఇప్పుడు దాకా మాకు ఇక్కడికి వచ్చిన దాకా ఒక కన్ఫ్యూజ్ ఏంటంటే, ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్తున్నారు. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది. ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు. మర్డర్, దీనికి కాజ్ ఆఫ్ మర్డర్ చేయడానికి గల కారణం వాళ్ళ భార్యని చెరపట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు వరకు చెప్పలేదు. ఒక గంట మీరే చూశారు మమ్మల్ని, మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాము, ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాము అనేటువంటి 1 గంట సుమారు నుంచి ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పండి. దయచేసి కృష్ణమోహన్ గారు ఇక్కడ అనేక విషయాలు చెప్పాడు. కులం అని చెప్పుకోవటం కంటే ఇలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి మేమున్నాం అనేటువంటిది ఒక భరోసా, ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండటం కోసం ఒక ఉదాహరణగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలోనే అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన తప్పితే దీని రాజకీయ కోణంలో మాత్రం దయచేసి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను. రేపు పొద్దుట మీ ప్రెస్ వారందరినీ మీట్ చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు, లేకపోతే డిబేట్లు పెడతారు. దయచేసి రాజకీయ కోణంలో చూసి దీన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇతను భర్తను చంపడానికి గల కారణం, ఈ అమ్మాయిని భర్త చంపడానికి గల కారణం ఏంటో ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇది భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్యలు ఇంకెవరో చేయటానికి భయపడేటువంటి విధంగా మాత్రం ఆ పనిష్మెంట్ ఉండాలనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం. చెప్పండి.